మరి ఇవాళ వారి జీవితాన్ని గురించి మనతో పంచుకోవటానికి ముందుకు వచ్చిన సిస్టర్ బ్లెస్లీ గారిని చప్పట్లు కొడుతూ వారికి మన అభినందన తెలియచేద్దాం. మొదటిగా మరి నేను చెప్పినట్లుగానే ఐ అడ్మైర్ దిస్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హర్. చిన్న వయసులోనే దేవుడు వారిని రక్షించుకున్న విధానం, దేవుని కొరకు గొప్ప సాక్షిగా మరి సిస్టర్ని నిలవబెట్టిన విధానం, వెన్ ఐ సీ దాట్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వం అనిపిస్తుంది. మరి మన యొక్క తెలుగు రాష్ట్రంలో ఇలాంటి గొప్ప దైవజనరాల్ని దేవుడు మనకు అందించినందుకు దేవునికి వందనాలు. ఆమెన్. దేవుడు ఆమె ద్వారా అనేకులను ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా అనేక తరాలకి షీఈస్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్. ఆమెన్. సో మొదటిగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, మీరు సంఘ పరిచర్య, దేవుని పరిచర్యలో ఉండాలని చిన్నప్పటి నుండి అదే ఆలోచనలో వచ్చారా, లేకపోతే హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు ద మినిస్ట్రీ? సో మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను సిస్టర్. సో చిన్నప్పటి నుంచి కూడా మందిరంలోనే పెరిగాను. మమ్మీ డాడీ సేవ చేస్తూ ఉండగా వారిని చూస్తూ వచ్చాను. సో మమ్మీ డాడీ వాళ్ళు కూడా దే యూస్ టు వాక్ ద టాక్. ఏం వాక్యం చెప్తారో అదే జీవించేవారు. అదే ప్రిన్సిపల్డ్గా స్టాండర్డ్స్తో మమ్మల్ని పెంచారు. సో దైవికంగానే ఎదుగుతూ వచ్చాను. చిన్నప్పుడు ఒక ప్రామిస్ వచ్చింది సిస్టర్ నాకు. 31st నైట్ వాష్ నైట్ సర్వీస్లో చాలా క్యూరియస్గా అందరం చూస్తాం కదా ఏం వాగ్దానం అని. అందరూ నిన్ను ఆశీర్వదించదును ఇవన్నీ వస్తూ ఉంటే నాకు పాలు అనే ఒక వర్డ్ వచ్చింది. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని. ఐ వాజ్ ఇన్ మై 2nd grade. ఈ పాలు వర్స్ ఏంటి నాకు? ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఏసై ఏంటి నాకు ఏంటి ప్రామిస్? అసలు ఎవరు అడిగినా నీ ప్రామిస్ ఏంటంటే ఎవరికి చెప్పట్లేదు నేను. ఇదేదో మంచి ప్రామిస్ కాదు. డిసప్పాయింట్ అయిపోయాను. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత వాచ్ నైట్ సర్వీస్ అయ్యాక మా మమ్మీ అడిగారు ఏమొచ్చింది నాన్న అంటే, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని వచ్చింది. నేను అనుకున్న పాలు అంటే నాకు అప్పటికి తెలిసిన వర్డ్ పాలు ఈజ్ ఓన్లీ మిల్క్ అని. పాలు అంటే భాగము. ఐఎమ్ యువర్ పోర్షన్, ఐఎమ్ యువర్ ఇన్హెరిటెన్స్. అది దేవుడు లేవీలకు ఇచ్చిన వాగ్దానం. సో మా మమ్మీ చెప్పారు, ఇది యాజక వంశానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం నాన్న, ఇది మామూలు ప్రామిస్ కాదు. సో దేవుడు నిన్ను ఒక యాజకురాలిగా, ఆయన పనిచేసే బిడ్డగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆయన సేవ కొరకు ఆయన వాడుకోబోతున్నాడు. 2nd gradeలోనే ఆ ప్రామిస్ ఇచ్చారు సిస్టర్ దేవుడు. ఫస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అర్థమైంది. సో అది దట్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై మైండ్. ఎక్కడో ఉండేది నేను దేవుని సేవకే అని. సో పెరుగుతూ ఉండగా కూడా ఒక 5th grade అట్లా వచ్చినప్పటి నుంచి ఈవెన్ మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన ఆ ఊర్లో విలేజ్లో చిన్నపిల్లలందరినీ గ్యాదర్ చేసి పాటలు నేర్పించడము, బైబిల్ స్టోరీస్ చెప్పడము నాకు ఇష్టం అనమాట. దేవుని సేవ చేయాలని ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 7th gradeలో నేను రక్షణ పొందాను. 10th classలో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. సో అప్పటి నుంచి కూడా చర్చ్ మినిస్ట్రీలో, సండే స్కూల్ మినిస్ట్రీలో ఐ యూస్ టు సర్వ్. ఏ చిన్న అవకాశం వచ్చినా, ఈవెన్ చర్చ్ క్లీన్ చేయాలన్నా, చర్చ్లో సర్వ్ చేయాలన్నా, పాస్టర్స్ కిడ్ కాబట్టి నేను ఇట్లనే ఉండాలి అట్లా కాదు, ఏది సర్వ్ చేయడానికి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా చేస్తూ ఉండేదాన్ని. ఇంటర్మీడియట్లో కాలేజ్లో హాస్టల్లో వేశారనమాట. సో హాస్టల్లో వేసినప్పుడు కూడా అక్కడ కూడా మా రూమ్లో చిన్న ప్రేయర్ లాగా పెట్టి మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి వాక్యం చెప్పేదాన్ని, నడిపించేదాన్ని. ఇంజనీరింగ్కి వెళ్ళాక కూడా కాలేజ్లో కొంతమంది ఐ ఫౌండ్ సమ్ ఫ్రెండ్స్. వాళ్ళకి కాలేజ్ 9 o'clock అంటే నేను 8కి వెళ్ళిపోయేదాన్ని. 8కి వెళ్ళిపోయి ఒక 1 hour వాళ్ళతో సాంగ్స్ నేర్పించి బైబిల్లో షేర్ చేసుకోవడము, వాళ్ళని బలపరచడం అట్లా చేసేదాన్ని. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా TCSలో జాయిన్ అయ్యాక కూడా అక్కడ వర్క్ ప్లేస్లో కూడా సెల్ ఎక్కడ జరుగుతుంది, ప్రేయర్ సెల్ ఫైండ్ అవుట్ చేసి మా క్యాంపస్లో ఒక ప్రేయర్ సెల్ స్టార్ట్ అయ్యేలా చేసి మళ్ళీ అది కూడా నేను ఉన్నంత వరకు దానిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ టైంకి వచ్చేసరికి మా పేరెంట్స్కి ఒకటే చెప్పాను, నేను ఎప్పటికైనా దేవుని సేవ కొరకే, బట్ దట్ డజంట్ మీన్ ఐ వాంట్ టు మ్యారీ అ పాస్టర్. మీరు ఎవరినైనా చూడండి, కానీ వాళ్ళు ఎప్పటికైనా సరే ఫుల్ టైం మినిస్ట్రీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏ జాబ్లో ఉన్నా ఏం చేసినా పర్వాలేదు, బట్ సమ్మన్ హూ హ్యాస్ అ ఫుల్ టైం కాల్ వాళ్ళతో ఇచ్చి మ్యారేజ్ చేయండి అని చెప్పాను సిస్టర్. సో దేవుడు అనుకోని విధంగా ఫుల్ టైం మినిస్ట్రీలోకి దేవుడు నడిపించారు. మరి గ్రోయింగ్ అప్ వర్ యు అ గుడ్ స్టూడెంట్?
ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ సిస్టర్. యా, స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చేదాన్ని. అండ్ దెన్ కాలేజ్లో ఐ వాజ్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్. ఒక ఇంటర్మీడియట్లో ఒక 97% వచ్చింది. బీటెక్లో కూడా బాగా చదివేదాన్ని. సో డాడీ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పేవారంటే మన స్టడీస్ ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. సో దేవుని బిడ్డలంటే వీళ్ళు డల్ స్టూడెంట్స్, ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్, తెలివి లేని వాళ్ళు, సరిగ్గా చదవరు, అది దేవుని నామానికి అవమానం. సో మనం ఎక్కడున్నా ఎక్సెల్ అవ్వాలి. సో అదే ఎప్పుడు చెప్పేవారనమాట. సో ఐ ఆల్వేస్ యూస్ టు డూ మై బెస్ట్. నా స్టడీస్ ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలి అని మంచిగా చదివేదాన్ని, మంచి గ్రేడ్స్ వచ్చేవి. సో ఇంజనీరింగ్లో కొంచెం ఎక్కువ మినిస్ట్రీలో అలా ఇంట్రెస్ట్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ కొంచెం నెగ్లెక్ట్ చేసిన బీటెక్ ఫైనల్ ఇయర్లో ఐ యాస్ ద లార్డ్, ఫైనల్ ఇయర్లో అయినా నేను టాపర్ అవ్వాలి ప్రభు అని. సో దేవుడు ఫైనల్ ఇయర్లో టాపర్ అయ్యేలా హెల్ప్ చేశారు. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. ఎస్ సిస్టర్. యూనో మీ యొక్క మెసేజెస్ విన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, యూ స్పీక్ విత్ దిస్ అథారిటీ. ఒక అథారిటీతో మీరు ప్రీచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ వండర్, మీరు మీ యవ్వన కాలం అంతటిని కూడా ఇఫ్ యూ కెన్ లుక్ బ్యాక్ అండ్ సే దీస్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ ఐ హ్యావ్ ఫాలోడ్. ఇందాక ముందుగా నేను మీతో మాట్లాడినప్పుడు కూడా నేను సిస్టర్ బ్లెస్సీతో అన్నది ఏంటంటే, మీరు ముందుగానే నేను ఇలా జీవించాలని కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని ప్రిన్సిపల్స్తో, ఏదేమైనా నేను ఇలాగే బ్రతుకుతాను, యూనో ఎవరు లోకం ఎలా జీవిస్తున్నా, నా ఫ్రెండ్స్ ఎలాగుంటున్నా, ఇలాగ నేను జీవించాలని కొన్ని తీర్మానాలు తీసుకున్నట్టు కనబడుతుంది మీ సాక్ష్యం విన్నప్పుడు. సో ఇఫ్ యూ హ్యావ్, వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్స్? ఐ సెట్ సమ్ బౌండరీస్ సిస్టర్. నాకు నేను కొన్ని పరిధులు గీసుకున్నాను. సో బౌండరీస్ పెట్టుకున్నాను. ఆ బౌండరీస్ ఏంటంటే లైక్ బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు నా లైఫ్లో, అదొకటి పెట్టుకున్నాను. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. తర్వాత మూవీస్ కానీ ఫన్కి, ఎంటర్టైన్మెంట్కి కాదు, వాల్యూ దేవునికి ఇవ్వాలి. సో అన్ని విషయాల్లో కూడా ఒక మాదిరిగా ఉండాలి. అదొక డ్రెస్సింగ్ అయినా, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ విషయమైనా, నా ఫ్రెండ్షిప్స్ విషయంలో అయినా మాదిరిగా జీవించాలి. ఎవరు కూడా పాయింట్అవుట్ చేయకూడదు, చేయకుండా వేలెత్తి చూపించేలాగా మనం జీవించకుండా దేవునికి మహిమకరంగా బ్రతకాలి అని. సో అకార్డింగ్లీ కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను సిస్టర్. సో కాలేజ్లో ఒకవేళ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు లైక్ ఎవ్రీబడి హ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్ అట్లా. సో ఐ డిసైడెడ్ నో, నేను వద్దు అనుకున్నాను, నేను దేవుని బిడ్డగా బ్రతుకుతాను. ఇంజనీరింగ్లో అందరు మాస్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళిపోయేవారు, ఫన్కి వాటికి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పుడు కూడా నేను మాస్ బంక్ అయిపోతే ఎలాగో క్లాస్ ఉండదు, ఒక 2-3 ఫ్రెండ్స్ని ఇంటికి తెచ్చేసుకొని వాళ్ళకి బైబిల్ మూవీస్ చూపించడం, కంప్యూటర్లో వాళ్ళకి ఏదో పాటలు నేర్పించడం, వాళ్ళకి ఏదో ఒకటి దేవుని మాటలు చెప్పడం. సో టైం అంతా కూడా దేవుడిలో యూటిలైజ్ చేసుకోవాలి అని అది డిసైడ్ చేసుకున్నాను సిస్టర్. తర్వాత ఫేర్వెల్ పార్టీస్కి, ఫ్రెషర్స్ పార్టీస్కి ఒక్కటి కూడా అటెండ్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు అనమాట, నువ్వు అటెండ్ అయితే మిస్ బ్యూటిఫుల్ స్మైల్ నీకే వచ్చేది అవార్డు, లేకపోతే అది ఇది అని ఏదేదో అంటే అయిపోయిన తర్వాత దే యూస్ టు జస్ట్ టెంప్ట్. లేకపోతే ముందు అనేవారు, తాజ్ కృష్ణలో వెళ్తున్నాము మేము ఫ్రెషర్స్కి అంటే, నేను అప్పటి వరకు తాజ్ కృష్ణకి నేను వెళ్ళలేదు. సో అంటే ఇంకొకళ్ళు అయితే టెంప్ట్ అవుతారేమో, దట్ వీ కెన్ గో హ్యావ్ ఫన్, ఎంజాయ్, సీ న్యూ ప్లేసెస్, గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్. దేవుడి కోసం ఏం వదులుకున్నానో వాటికి 100 times నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. ఐవ్ స్టేడ్ ఇన్ ద బెస్ట్ హోటల్స్ ఇన్ ద వరల్డ్. దేవుడు ఆయన ఇప్పుడు అన్నీ చూపిస్తున్నారు, వాట్ ఎవర్ ఐ మిస్డ్. అప్పుడు నేను మనీ అయితే కట్టేదాన్ని సిస్టర్, ఎందుకంటే అందరూ పే చేస్తారు. ఐ యూస్ టు పే ద మనీ, బట్ ఐ యూస్ టు సే బికాజ్ ఇట్ ఫాల్స్ ఆన్ ఎ సండే నేను మందిరానికి వెళ్ళాలి, క్లియర్గా చెప్పేదాన్ని. సో నేను చర్చ్కి వెళ్ళాలి, నేను మానను అని చెప్పి. సో దేవుని విలువ దేవునికి ఇవ్వాలి. సండే బై హుక్ ఆర్ క్రుక్ నేను ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళేదాన్ని సిస్టర్. ఈవెన్ ఎగ్జామ్స్ ఉన్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా, పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా నేను అడిగి మరీ దేవునికి విలువ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ కంటే దేవునికి విలువ. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలాంతు సింగింగ్ టాలెంట్. కాలేజ్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అడిగేవారు, మూవీ సాంగ్స్ పాడు, నీ వాయిస్కి పాట బాగా సూట్ అవుతుంది. ఒకసారి నాకు ఒక పార్టీలో యాంకరింగ్ చేయడానికని ఆపర్చునిటీ వచ్చింది సిస్టర్. సో అప్పుడు అన్నారు, నువ్వు ఒక పాట పాడావంటే అందరు నీకు ఫ్యాన్స్ అయిపోతారు, మూవీ సాంగ్ ఇట్లా టెంప్ట్ చేశారనమాట. నేను చెప్పాను, నేను యాంకరింగ్ చేస్తాను కానీ నేనైతే సాంగ్ పాడను, ఎందుకంటే ఈ వాయిస్ నేను దేవుడికి ఇచ్చేసాను, ఇది దేవుడి కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను. సో ఐ వుడ్ నాట్ యూజ్ మై టాలెంట్స్ ఫర్ ద వరల్డ్ అని.
అప్పుడు అందరూ పిచ్చిదానివి, ఇంత మంచి ఆపర్చునిటీ, అన్ని క్యాంపసెస్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, నువ్వు ఎంత లైమ్ లైట్లోకి వచ్చేదానివి కదా, నువ్వు అనవసరంగా మిస్ చేసుకున్నావు అని. ఆ రోజు కూడా నేను మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత నా హాస్టల్ రూమ్లో నా డైరీలో రాసుకున్నాను సిస్టర్, నేను ఈ లోకం కోసం నా తలాంతులు వాడకూడదని వాడలేదు ప్రభా, కానీ నువ్వు నాకు ఆపర్చునిటీస్ ఇస్తావని నమ్ముతున్నాను, నాకున్న ఈ తలాంతులు నీ కొరకు వాడడానికి. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ట్రివాండ్రంలో మాకు ట్రైనింగ్ అయింది సిస్టర్, టీసీఎస్లో నేను ప్లేస్ అయ్యాక. సో ఒక లాంగ్ వీకెండ్ వస్తే అందరూ కోవలం బీచ్ అని, అలిపి ఇవన్నీ వెళ్ళారనమాట. సో మా టీంకి నేను ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ లాగా. ఇంకా అందరూ మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్తామో, నువ్వు రావాలంటే, నేను ట్రివాండ్రంకి వెళ్ళగానే కూడా ఐ డిసైడెడ్ నేను దేవుడిలో వాడబడాలి అని అక్కడ ఒక ఇంగ్లీష్ చర్చ్ చూసుకొని అక్కడ సండే స్కూల్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను సిస్టర్. సో నేను అన్నాను, నేను మందిరానికి వెళ్ళాలి ఫస్ట్ థింగ్, ప్లస్ నాకు దేవుడు మినిస్ట్రీ ఇచ్చారు, నేను అది వదిలిపెట్టను, మీరు వెళ్ళిరండి అని. ఇంకా అందరూ వచ్చాక నాకు పిక్చర్స్ చూపించడం, వీడియోస్ చూపించడం, నీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు, మళ్ళీ నువ్వు కేరళ వస్తావా, ఇక్కడి వరకు వచ్చాం కదా, నువ్వు మిస్ అయ్యావని. అప్పుడు కూడా నా డైరీలో రాసుకున్నా, నీ కోసం ఇవన్నీ వదులుకుంటున్నా ప్రభా, బట్ ఐ బిలీవ్ యూ విల్ కాంపెన్సేట్. సో ఏవి నేను వద్దనుకున్నానో, సండే ఇస్ ద లార్డ్స్ డే, దేవుడి కోసం ఇవ్వాలి అంతే, అది ఎక్కడున్నా సరే. ఈవెన్ యూఎస్కి వెళ్ళాక కూడా లాంగ్ వీకెండ్స్కి మా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఐ యూస్ టు టెల్ దెమ్, సండే నన్ను ఏదో ఒక చర్చ్ దగ్గర ఆపి నేను వర్షిప్లో పార్టిసిపేట్ చేశాక మనం ట్రిప్ కంటిన్యూ చేస్తామంటే నేను వస్తా, లేకపోతే నేను రాను. సో మా ఫ్రెండ్స్ నా కోసం అలాగే అనమాట, ఏదన్నా ప్లేస్కి వెళ్ళినా నన్ను చర్చ్లో వదిలేసేవారు, వాళ్ళు ఏదో అక్కడక్కడ తిరిగి వచ్చేవారు, మళ్ళీ నా సర్వీస్ అయ్యాక వీ యూస్ టు కంటిన్యూ. సో సండే ఇస్ ద లార్డ్స్ డే, దేవుడి రోజు దేవుడికి ఇవ్వాలి, దేవుని కనపరచు, నా తలాంతులు దేవుని కొరకు వాడాలి, దేవునికి అవమానం తెచ్చేవి ఏవి కూడా చేయకూడదు. తర్వాత పియర్ ప్రెషర్కి లోన్ అవ్వకూడదు, ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో. సో అవి ఏమి లెక్క చేయకుండా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు దానికి నేను వాల్యూ చేయాలని ఆ ప్రిన్సిపల్స్ నేను పెట్టుకున్నాను సిస్టర్. సో గాడ్ హ్యాస్ గివెన్ మీ ద గ్రేస్, ఆయన సహాయం చేశారు. మనం ఎన్ని అనుకున్నా ఆయన మనకు సహాయం చేయకపోతే మనం ఉండలేము, బట్ దేవుడు తన కృపనిచ్చారు. అండ్ మీరు మీ సాక్ష్యం చెప్పినప్పుడు ఒక్కటి చాలా ఎవిడెంట్గా కనపడేది ఏంటంటే, మీ టెస్టిమనీస్లో యూ ఆనర్డ్ గాడ్ ఇన్ ద లిటిల్ థింగ్స్. కనబడని సమయాల్లో చిన్న చిన్న విషయాల్లో మీరు దేవుని మహింపరిచారు. మీ టెస్టిమనీలో నేను అవి వింటాను. చాలామందికి చిన్నపిల్లల పరిచయలో మీరు స్టార్ట్ చేశారు, ఎవరికి తెలియని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి యేసయ్య గురించి చెప్పడం. నౌ టుడే యూ స్పీక్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్, రైట్? బట్ ఆ దినాల్లో ఇన్ ద బిగినింగ్ ఇట్ స్టార్టెడ్ విత్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్, ఇట్ స్టార్టెడ్ విత్ షేరింగ్ గాడ్స్ లవ్ టు ద చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే ఎవ్వరు పట్టించుకోరు. బట్ టుడే ఇదంతా చేయడానికి ముందు యూ స్టార్టెడ్ సో స్మాల్ అండ్ గాడ్ సా దట్, అండ్ ఐ థింక్ గాడ్ ఆనర్స్ దట్. సో బ్లెస్డ్. వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఇఫ్ మీ టీనేజ్ సెల్ఫ్కి లైక్ గ్రోయింగ్ అప్, అ యంగ్ ఉమెన్కి, ఇఫ్ దెర్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ సే టు యువర్ సెల్ఫ్, ఇట్ విల్ బి ఓకే. If there's one thing you would say to your teenage self, what would you say? టీనేజ్ ఇయర్స్లో తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించడం ఇట్ వాజ్ డిఫికల్ట్. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మమ్మీ డాడీ ఒకటే మాట మీద ఉండేవారు, దే వుడ్ నెవర్ కాంప్రమైజ్. వాళ్ళు పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ని వాళ్ళు ఏమాత్రం కూడా కొంచెం ఈజ్ చేసేవాళ్ళు కాదు. సో అప్పుడు కష్టంగా ఒబే చేశాము. బట్ ఇఫ్ ఐ కుడ్ సే సంథింగ్ టు మై టీనేజ్ సెల్ఫ్, ఐ వుడ్ సే ఇష్టంగా ఒబే చేయమని. అంటే కొన్నిసార్లు వాళ్ళు గీసిన గీతలు దాటకుండా ఉండడానికి కొంచెం స్ట్రగుల్ అనిపించేది, బట్ స్టిల్ ఐ ఒబేడ్. సో ఇప్పుడు ఒకవేళ నేను చెప్పుకోవాలనుకుంటే సంతోషంగా ఒబే చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఎస్ సిస్టర్. నెక్స్ట్ in Daniel, I think 1:8 it says, Daniel resolved. Daniel ఒక క్రొత్త దేశానికి వెళ్ళి క్రొత్త ప్రజల మధ్యన కొంచెం there's a conflict, అరే వీళ్ళందరూ ఎలాగ ఉంటున్నారు, వీళ్ళు ఎలా తింటున్నారు అన్న పరిస్థితుల్లో అక్కడ బైబిల్లో ఉంటుంది, డానియల్ రిజాల్వ్డ్, తను ఉద్దేశించుకున్నాడు, నేను దేవునికి వ్యతిరేకమైన ఫుడ్ని నేను తినను, దేవునికి వ్యతిరేకంగా నేను జీవించను, ఐ విల్ ఆనర్ గాడ్ అని హీ రిజాల్వ్డ్ హిమ్సెల్ఫ్. సో జస్ట్ కమింగ్ టు యూ యాజ్ అ యంగ్ ఉమెన్, what were your resolutions, or what did you
రిజాల్వ్ నేను ఈ విషయాల్లో దేవుని కొరకు ఇలా జీవించాలని. ఇందాక 3 ప్రిన్సిపల్స్ చెప్పారు, బట్ ఇఫ్ యూ కుడ్ యాడ్ సమ్ మోర్ అండ్ సే ఇలాగ నేను ఉండాలనుకున్నాను దేవుని కొరకు అని. వన్ థింగ్ వాస్ పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఆశపడ్డాను సిస్టర్. సో పరిశుద్ధమైన జీవితము జీవించాలి ప్రభు కొరకు. ఎందుకంటే పరిశుద్ధంగా లేకపోతే దేవుడు వాడుకోడు, పరిశుద్ధత లేకపోతే దేవుడు బ్లెస్ చేయరు. అండ్ దెన్ యాజ్ అ యంగ్ ఉమెన్గా the one thing that I was scared about was if I will miss the will of God for my marriage. ఎందుకంటే ఒక వివాహ వయసుకు వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలైనా సరే మిస్ అవ్వడం ఈజీ, దేవుని చిత్తాన్ని కనుగొని దాన్ని మన లైఫ్లో ఫాలో అవ్వడము అది కష్టం. సో ఎప్పుడు ఆ భయం ఒకటి ఉండేది, నేను మిస్ అవుతానేమో. ఎందుకంటే ఐ నో మ్యారేజ్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. ఒక స్పిరిచువల్ లైఫ్లో ఇట్లా వెళ్ళాలన్నా మ్యారేజ్ లైఫ్లో మ్యారేజ్ విషయంలో మనం తీసుకునే డెసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సాల్వేషన్ తర్వాత మనం తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్. సో అది ఎప్పుడు భయం ఉండేది, అది ఎక్కువ ప్రేయర్ చేసుకునేదాన్ని, ప్రభా నేను నా మ్యారేజ్ విషయంలో మాత్రం ఐ మస్ట్ నెవర్ మేక్ అ మిస్టేక్. సో ఎవరైనా నన్ను అప్రోచ్ అయినా లేకపోతే ఎవరైనా ఫ్యామిలీస్ నా దగ్గరకు వచ్చి పలానా వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళన్నా, ఐ యూస్ టు ఆల్వేస్ సే నా తల్లిదండ్రులు మా డాడీ ఎవరిని అప్రూవ్ చేస్తే నేను వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటానని. సో తల్లిదండ్రులకు విధేయత చూపించి ఫాదర్స్ లీడర్షిప్, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు ఒక చైల్డ్గా ఒక సన్ ఆర్ డాటర్కి దేవుడు పెట్టిన లీడర్షిప్ ఇస్ పేరెంట్స్. సో వాళ్ళకి నేను ఒబే చేసి దేవుడు ఆయన చిత్తాన్ని నాతో రివీల్ చేసి అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్కి ఎవరిని రివీల్ చేస్తారు దాంతోనే ఐ విల్ మూవ్ హెడ్ అని ఒక నిర్ణయం తీసుకున్నాను సిస్టర్. ఐ థింక్ దట్ హెస్ రియలీ హెల్ప్ మీ. ఐ ఆల్సో థ్యాంక్ మై డాడ్ అనమాట. మా పెళ్ళి సెటిల్ అయ్యాక ఎంతోమంది అబ్బాయిలు వచ్చిన ఎన్నో సంబంధాలు వచ్చిన మీరు నో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ డాడీ. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యేదాన్నేమో, కానీ మీరు చెప్పిన మాటకి నేను స్టిక్ అవుతానని పెట్టుకున్నాను కాబట్టి ఒక ప్రిన్సిపల్గా. God has really honored it and God gave the very best. సో అందుకని ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై పేరెంట్స్. సో ఇక్కడున్న యంగ్ పీపుల్ కూడా దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులు ఇఫ్ దే ఆర్ గాడ్లీ పేరెంట్స్, రక్షణ పొంది గాడ్లీ పీపుల్ అయితే వాళ్ళ మాటకు ఆనర్ చేయండి. వెన్ వీ ఆనర్ దెమ్ గాడ్ గివ్స్ అస్ లాంగ్ లైఫ్. మీకు మేలు కలుగునట్లు ఎఫిషియన్స్ 6లో ఉంటుంది కదా, మీ తల్లిని తండ్రిని సన్మానం. మేలు కలగాలనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఆనర్ చేయడం వాళ్ళ మాట వినడం ఇప్పుడు ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకంటే వి నో మచ్ అ లాట్ బెటర్ దెన్ దెమ్. మా తల్లిదండ్రులకి టెక్నాలజీ తెలియదు, మాకు టెక్నాలజీ తెలుసు, ప్రపంచం మాకు ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్లో చాలామంది పేరెంట్స్ని పక్కన పడేసి ఈవెన్ సంఘంలో దేవుడిచ్చిన లీడర్షిప్ దైవజనుల మాటకి విలువ ఇవ్వడం కూడా చాలామందికి తెలియట్లేదు వాల్యూ. దేవుడు పెట్టిన గాడ్లీ లీడర్షిప్ అండ్ అథారిటీకి ఒబే చేసినప్పుడు ఉండే బ్లెస్సింగ్ ఏంటో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ సిస్టర్. సో యా నేను చెప్తా ఉంటాను, అదేంటంటే యేసు ప్రభు మరియా యోసేపులకి కుమారుడై ఉండి రైట్, అండ్ యేసు ప్రభుకి అన్నీ తెలుసు కదా. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అని, యేసు ప్రభుకి అన్నీ తెలుసుండి హీ హ్యాడ్ టు డిసైడ్ అండ్ చూస్ టు ఒబే మేరీ అండ్ జోసెఫ్. మరియా యోసేపులకి యేసు ప్రభు కన్నా అన్నీ తక్కువే తెలుసు, కానీ యేసు ప్రభు వారికి లోబడి ఉండేనని బైబిల్లో ఉంది. సో పిల్లలుగా మనకన్నీ ఎక్కువ తెలుసు అని ఉన్న బైబిల్కి విధేయులమై ఉండి మన తల్లిదండ్రులకు మనం లోబడి ఉండటం ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు అస్. ఆమేన్. నిజమేనా? ఇప్పటి నుండి మీరందరూ ఏం చేస్తారు? growing up, sister, friendships play an important role, especially teenage nundi, all the way up until I think we get married. Why are friendships important and how do we choose good friends? వి ఆల్ నీడ్ ఫ్రెండ్స్ సిస్టర్. ఎందుకంటే దేవుడు మనం ఐసోలేటెడ్గా బ్రతకాలని ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి, బట్ చూసింగ్ గుడ్ అండ్ గాడ్లీ ఫ్రెండ్స్ ఇస్ వెరీ క్రూషియల్. చెడ్డ స్నేహితుల బ్యాడ్ ఫ్రెండ్స్ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రూయిన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం రైట్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటే వెన్ వీఆర్ ఇన్ ద రైట్ కంపెనీ మనల్ని ఆ ఫ్రెండ్స్ చాలా మనల్ని అప్లిఫ్ట్ చేస్తారు. బైబిల్లో కూడా ఉంటుంది కదా, వెన్ వన్ ఫాల్స్ డౌన్ అనదర్ లిఫ్ట్స్ అప్, 2 are better than 1 because they have a better return for their work. నేను గ్రోయింగ్ అప్ ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేదాన్ని అంటే, ఉంటే దేవుని బిడ్డల్ని చూస్ చేసుకునేదాన్ని, బట్ అన్నిసార్లు మనకి గాడ్స్ పీపుల్ ఉండకపోవచ్చు. బట్ ఐ యూస్ టు మేక్ ష్యూర్
I have friends who have good values, గుడ్ మారల్ వాల్యూస్, అండ్ దెన్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళని నా ఫ్రెండ్స్గా పెట్టుకునేదాన్ని సిస్టర్, నాట్ దోస్ హూ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. సో ఐ యూస్ టు చూస్ ఫ్రెండ్స్ హూమ్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ద లాడ్. సో మాటల ద్వారా కాకపోయినా అట్లీస్ట్ త్రూ మై లైఫ్ నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. వెన్ ఐ నో నా ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు తెలిసిపోతుంది. సో లోకానికి విలువ ఇచ్చేవాళ్ళు, తల్లిదండ్రులు లెక్క చేయని వాళ్ళు, లైఫ్ని ఈజీగా తీసుకునే వాళ్ళు, అబద్ధాలతో హిపోక్రసీతో బ్రతికే వాళ్ళు. సో మనకి తెలిసిపోతుంది కాబట్టి ఐ యూస్ టు జస్ట్ స్టే అవే ఫ్రమ్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ఐ వాజ్ నెవర్ క్విక్ టు మేక్ ఫ్రెండ్స్. అందరితో మంచిగా ఉంటాను, బట్ వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ ఫ్రెండ్స్ ఐ యూస్ టు ప్రేఫుల్లీ అండ్ కేర్ఫుల్లీ పిక్ ద రైట్ వన్స్. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేశానో అందరి మీద ఒక గాడ్లీ ఇంపాక్ట్ చేయడానికైతే దేవుడు సహాయం చేశారు. ఐ డోంట్ సే దట్ కొంతమంది ఫ్రెండ్స్ నా వల్ల బ్యాప్టిజం తీసుకున్నారు, నా వల్ల బలపడ్డారు. సమ్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్, దే ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్, బట్ అట్లీస్ట్ దే నో హూ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇస్. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ వాళ్ళ హార్ట్లో ఒకటి నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలిగాను అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫ్రెండ్స్. కొంతమంది అన్నీ లోపల పెట్టేసుకొని ఫర్నీస్ లాగా అయిపోతుంది, వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు. సో వీ నీడ్ ఫ్రెండ్స్, బట్ ట్రస్ట్ వర్దీ ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ కెన్ షేర్ యువర్ హార్ట్, యువర్ డిస్కరేజ్మెంట్స్, యువర్ పెయిన్, యువర్ జాయ్స్, బట్ వీ మస్ట్ బీ వైస్. ఇప్పుడు లైక్ ఫర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్, ఒక యూనో లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి విషయాల్లో యూనో దే హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఆర్ వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ లుక్ ఫర్ when finding a life partner? It's a very good question, but చాలా పెద్ద ఆన్సర్ చెప్పచ్చు సిస్టర్. ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ క్రిస్ప్ యాజ్ పాసిబుల్. లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో ద నంబర్ వన్ థింగ్ దట్ వీ మస్ట్ లుక్ ఫర్ ఇస్ వెదర్ దే ఆర్ బోర్న్ అగైన్ ఆర్ బ్యాప్టైజ్డ్. రక్షణ పొందకపోతే డబ్బులు ఉండనియండి, గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వనియండి, గుడ్ లుక్స్ ఉండనియండి, పెద్ద జాబ్ పెద్ద బిజినెస్ ఉండనియండి, టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద లిస్ట్, క్రాస్ చేసి పడేయడం. ఫస్ట్ థింగ్, ఎనీ పర్సన్ హూ ఇస్ బోర్న్ అగైన్ అండ్ బ్యాప్టైజ్డ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది దే సే దే ఆర్ క్రిస్టియన్స్ బట్ దే డోంట్ లివ్ లైక్ అ క్రిస్టియన్. ఈ రోజుల్లో బ్లైండ్గా దేవుడు నమ్ముకున్నారు, దేవుని బిడ్డలు అంటే కూడా మనం వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే దేర్ క్యాన్ బి సో మెనీ క్రిస్టియన్స్, బట్ అందరూ దేవుని చిత్తం కాదు కదా. దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ గాడ్స్ విల్ ఫర్ అస్. ఇప్పుడు జాన్ వెస్లీ గారికి పెళ్ళవక ముందు ఒక 100 మంది ఆడపిల్లలు దైవజనులు జాన్ వెస్లీ గారిని దేవుడు మాకు చూపించారని వచ్చారంట. ఇట్స్ ఇస్ వెరీ ఫన్నీ. కానీ చాలామంది నాకు తర్వాత చెప్పారు, పలానా అమ్మాయి, ఇంతమంది అమ్మాయిలు మా దగ్గరకు వచ్చారండి, జాన్ వెస్లీ గారిని పెళ్లి చేసుకోమని దేవుడు చూపించారని. హౌ కెన్ గాడ్ రివీల్ టు సో మెనీ పీపుల్ వెన్ ఓన్లీ వన్ పర్సన్ క్యాన్ మ్యారీ హిమ్? సో ఏం చెప్తున్నానంటే మన లైఫ్లో మ్యాచ్ అవ్వచ్చు అనిపించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బట్ ఇట్స్ అబౌట్ ఫైండింగ్ హూ దట్ రైట్ పర్సన్ ఇస్. సో దానికి వీ మస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో డోంట్ రష్ ఇన్ టు మ్యారేజ్. కొంతమంది మంచి సంబంధం వచ్చింది మళ్ళీ పోతుందేమో అని 1 వీక్లో ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు సిస్టర్. యాజ్ వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ వీ కీప్ లిస్నింగ్, మీకు కూడా చాలానే వినుంటారు. హరీలో మంచి ఫ్యామిలీ, మంచి మ్యాచ్, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ చేసేసాక ది లేటర్ ఫైండ్ అవుట్ క్యారెక్టర్లెస్ పర్సన్, అఫేర్స్ ఉన్నాయి, లేకపోతే గాడ్లెస్ పర్సన్, అది ఇది అని అంతా ఫైండ్ అవుట్ చేశాక ఇంకప్పుడు చేయగలిగేది ఏమి ఉండదు. సమ్టైమ్స్ వాళ్ళు ఇంకా లైఫ్ అంతా సఫర్ అవుతున్నారు. కొన్ని సమ్ మ్యారేజెస్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ డివోర్స్. సో ఏదైనా మ్యాచ్ రాగానే రక్షణ పొందారా లేదా తెలుసుకొని డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్, ప్రే. గుడ్డిగా ప్రేయర్ అని ముందుకు వెళ్ళొద్దు. మేక్ ష్యూర్ యూ చెక్ అబౌట్ ద ఫ్యామిలీ, యూ చెక్ అబౌట్ ద పర్సన్. అతను వర్క్ చేసే స్థలంలో అతనికి ఎలాంటి సాక్ష్యం ఉంది, అతను ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నాడు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తే కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ద కైండ్ ఆఫ్ పిక్చర్స్ దే పోస్టింగ్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ దే హ్యావ్, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి అనేది వీ కెన్ డెఫినెట్లీ అసెస్ అండ్ గో త్రూ. ఇంకోటి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మ్యారేజ్ ఏజ్కి వచ్చిన ప్రతి యంగ్ పర్సన్ దే షుడ్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దేర్ మ్యారేజ్. ఆ టైంకి ఏదో ఒకటి అవుతుందిలే. కొంతమంది ఉంటారు సిస్టర్, దే ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి నాకు మంచి సంబంధం వచ్చేస్తుంది, నాకు మంచి జాబ్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది, ఏదో ఒకటి అవ్వకుండా పోతుందా? అది అంత లైట్ తీసుకునే మ్యాటర్ కాదు మ్యారేజ్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాని కొరకు ప్రేయర్ చేసుకోవాలి ముందు నుంచే.
అండ్ ఆల్సో నా విషయంలో అయితే నేను చేసింది, ఐ రోట్ ఆల్ ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఐ వాంటెడ్ ఇన్ మై లైఫ్ పార్ట్నర్. ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ ఏవైతే రాసుకున్నానో అవన్నీ నాకు దేవుడు ఇచ్చారు జాన్ వెస్లీ గారిలో. సో స్టార్ట్ ఆస్కింగ్. జేమ్స్ 4:2లో ఉంటుంది కదా సిస్టర్, యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్. అడగకుండా దేవుడు ఇచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఒక ప్రొవిజన్ షాప్కి వెళ్ళి ఇచ్చేయండి అంటే ఏమిస్తాడు, నీకేం కావాలంటాడు. కొంతమంది ఇచ్చేయను ఆయన అంటారు. ఇచ్చేయంటే ఒక భర్తని ఇచ్చేయంటే వీధిలో ఉన్న ఎవరో ఒకరిని పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అట్లా కాదు. మన హైట్కి సరిపోయిన వాళ్ళు, మన చదువుకి సరిపోయిన వాళ్ళు, మన ఏజ్కి సరిపోయిన వాళ్ళు, అది కాదు. అసలు మనకి కంపాటబులా కాదా, మనకి స్పిరిచువల్గా కంపాటబులా కాదా, అండ్ దెన్ ఎమోషనలీ కంపాటబులా కాదా. కొన్నిసార్లు అమ్మాయిలు యాజ్ టెండర్ యాజ్ చాలా టెండర్ నేచర్, చాలా మెత్తటి స్వభావం ఉంటుంది. ఆ అబ్బాయి రాయి కంటే కరెక్ట్గా ఉంటాడు. మ్యాచ్ అవ్వదు పాపం, వాళ్ళకి లైఫ్ అంతా సఫరింగ్. సో పేరెంట్స్ చూడగలిగేది ఏంటంటే ఫిజికల్ కంపాటబిలిటీ, హైట్ వెయిట్ సరిపోతారా, ఏజ్ సరిపోతుందా, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతవరకు చూస్తారు. బట్ స్పిరిచువల్ కంపాటబిలిటీ మనం ఇంట్రెస్ట్ తీసుకొని చూడాలి అది. అండ్ దెన్ ఇమోషనల్ కంపాటబిలిటీ గాడ్ నోస్. అందుకని మనం ప్రేయర్లో పెట్టుకోవాలి. వెన్ దేర్ ఇస్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఇమోషనల్ కంపాటబిలిటీ ఇవన్నీ ఉంటే it's really going to be a very fruitful and healthy and blessed marriage. So ఇంకొక క్వశ్చన్ సిస్టర్, యూనో లైక్ ఇన్ మినిస్ట్రీ మీరు చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళ నుండి, ఆన్లైన్ ట్రోలింగ్, ఇలాగ రకరకాలుగా. హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిసిజం అండ్ ట్రోలింగ్? అండ్ ఐ ఆస్క్ దిస్ బికాజ్ యూనో ఈవెన్ ద యంగ్ పీపుల్ ఈవెన్ ఇన్ దేర్ ఓన్ స్పేసెస్, వాళ్ళ క్లాస్ రూమ్స్లో కానీ, ద ప్లేసెస్ ద వర్క్, ఏదో ఒక రకంగా యూ విల్ ఆల్వేస్ హియర్ క్రిటిసిజం. ఇట్ కుడ్ కమ్ ఫ్రమ్ ఎనీ క్వార్టర్. సో అలాగ క్రిటిసిజం విన్నప్పుడు హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? హౌ డూ యూ స్టే ఫోకస్డ్, అండ్ హౌ డూ యూ నాట్ లెట్ క్రిటిసిజం బ్రింగ్ యూ డౌన్? క్రిటిసిజం ఎవరికైనా వస్తుంది సిస్టర్. లైఫ్లో పైకి వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. చెట్టుకి కాయలు ఉంటే రాళ్ళు ఖచ్చితంగా పడతాయి. సో లైఫ్లో స్పిరిచువల్గా అయినా, మనము కెరియర్ వైజ్ అయినా మనం గ్రో అవుతున్నప్పుడు వీ విల్ హ్యావ్ క్రిటిసిజం. కానీ వెన్ వీ నో హూ వీ ఆర్, మన వర్త్ మనకి తెలిసినప్పుడు, మన వర్త్ ఇంకెవరో ఇంకేదో అని చెప్తే వీ విల్ నాట్ బీ షేకెన్. బికాజ్ ఐ నో మై వర్త్, ఐ నో మై కాలింగ్, ఐ నో మై వర్క్. నేను చేస్తున్న పని ఏంటో నాకు తెలుసు, నేను ఏ గోల్తో పని చేస్తున్నాను నాకు తెలుసు, దేవుని మహిమ కొరకు నేను చేస్తున్నానని నాకు తెలుసు. ఐ నో హౌ మెనీ లైవ్స్ ఆర్ టచ్డ్ త్రూ మీ. సో క్రిటిసిజం వచ్చినప్పుడు, జాన్ వెస్లీ గారు, నేను మా మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి వరకు నాకు క్రిటిసిజం అంటే నాకు తెలియదు. ఎందుకంటే మా డాడీ చాలా ప్రొటెక్టెడ్గా పెంచారు. సో ఐ వాజ్ నాట్ ఓపెన్. అంటే క్రిటిసిజం అప్పటి వరకు ఫ్రెండ్స్ ద్వారా అట్లా ఫేస్ చేశాను. బట్ దట్ వాజ్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. మినిస్ట్రీలోకి రాగానే వన్స్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ముందు ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ లెవెల్. కానీ ఫస్ట్ క్రిటిసిజం నేను విన్నప్పుడు నా మీద కాదు, జాన్ వెస్లీ గారి మీద. యాజ్ అ వైఫ్ ఐ వాజ్ వెరీ హర్ట్. మా పెళ్ళైన కొత్తలో అయితే జాన్ వెస్లీ గారికి చెప్పాను, ఇదేంటండి ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా పనిచేస్తుంటే వై ఆర్ పీపుల్ హర్లింగ్ స్టోన్స్? జాన్ వెస్లీ గారు ఒకటే అన్నారు, ఈ సమాజం ఏసైనా వదలలేదు, మనల్ని వదులుతారు అనుకుంటున్నావా? ఫ్లాలెస్ గాడ్, 100% పర్ఫెక్ట్ ఏసయ్యనే ఎన్నో మాటలు అన్నారు సమాజం ఆ రోజుల్లో. ఇప్పటికి ఇంకా సమాజం చెడిపోయింది, ఇప్పటికి ఇంకా పాడైపోయింది, ఇప్పటికి ఇంకా మనుషుల హృదయాలు దుష్టత్వంతో నిండిపోయాయి. ఏసైనా వదిలిపెట్టలేదు, మనల్ని వదిలిపెట్టరు. సో సేవలో వాటన్నిటిని దులుపుకొని వెళ్ళిపోవడం అంతే. యూ డోంట్ ఈవెన్ కేర్, డోంట్ ఈవెన్ బాదర్. సో ఇంకొకటి కూడా చెప్పారు. నేను స్టార్టింగ్లో బాధపడుతూ ఒక 1-2 డేస్ స్పెండ్ చేసేదాన్ని ఆ బాధలో. జాన్ వెస్లీ గారు అన్న, నువ్వు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు, మన టైం చాలా ప్రెషస్. నువ్వు జాబ్ వదిలిపెట్టి వచ్చింది నువ్వు ఆత్మలు సంపాదించడానికి, దేవుని పని చేయడానికి. ఇప్పుడు జాన్ వెస్లీ గారికి ఉన్న స్కిల్కి, టాలెంట్కి, ఆయన థింకింగ్కి, ద హార్డ్ వర్క్ దట్ హీ డస్, ఒక కార్పొరేట్ వరల్డ్లో ఉంటే ఒక CEO లెవెల్లో, ఒక వేరే లెవెల్లో ఉండేవారు సిస్టర్. బికాజ్ ఐ నో హౌ హార్డ్ హీ వర్క్స్. అండ్ దేవుడికి ఆయనకి ఇచ్చిన ఇంటెలిజెన్స్, టాలెంట్ ఎంతో నాకు తెలుసు. ఆయన సేవలో పెట్టిన ఎఫర్ట్ సెక్యులర్ ఫీల్డ్లో పెట్టుంటే కరోడ్పతి వెళ్ళిపోయేవారు డెఫినెట్గా. కానీ అన్నీ వదిలేసి ఆత్మల సంపాదన ధ్యేయంగా ఆరోగ్యాన్ని, శరీరాన్ని, తన జీవితాన్ని పోసేశారంటే, దారపోసారు దేవుని కొరకు. ఐఎమ్ ద ఐ విట్నెస్ ఫర్ ద పాస్ట్ 10 years. సో మేమేం చేస్తున్నాం మాకు తెలుసు, మమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపు మాకు తెలుసు.
మా ద్వారా ఎంతమంది రక్షణ పొందుతున్నారో మాకు తెలుసు. మా దేవుడిచ్చే రివార్డ్ ఏంటో మాకు తెలుసు. సో రివార్డ్ కళ్ళ ముందు ఉంటుంది. సో దేవుని ముఖమే చూస్తాం, ఇవి మనుషుల ముఖం కాదు. ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు, వీ డోంట్ కేర్. పిలిచినవాడు నమ్మకమైన వాడు, ఆయన పెట్టిన బాధ్యత ఆఖరి వరకు నమ్మకంగా నిర్వర్తించాలి. సో జాన్ వెస్లీ గారు చెప్పారు, ఒక్క నిమిషం కూడా నీ టైం వేస్ట్ చేయకు. సో అప్పటి నుంచి నా హృదయాన్ని ఆ విషయంలో నేను రాటు తేల్చుకున్నాను అనమాట. సో బికమ్ యాజ్ హార్డ్ యాజ్ అ స్టోన్. ఆ విషయంలో చర్మం హార్డ్ ఏమంటారు, థిక్ స్కిన్ అంటారు కదా. సో ఐ స్టాప్డ్ వరింగ్. అట్లా ఎవరైనా మాట్లాడితే, అట్లా ఎవరైనా అంటే, ప్రభా నీ కొరకు ఈ పర్సిక్యూషన్ ఫేస్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ కౌంటింగ్ అస్ వర్ది. నీ కొరకు సఫర్ అవ్వడానికి ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు అని ప్రభుని స్తుతిస్తాను. మనుషులు ఎవరైనా ప్రేమ కుమ్మరించినప్పుడు, అభిమానం కుమ్మరించినప్పుడు నేను అనుకుంటాను ఇదంతా వచ్చే క్రిటిసిజంని బ్యాలెన్స్ చేయడానికని. సమ్టైమ్స్ వెన్ పీపుల్ లవర్స్, వాళ్ళు పరిచర్య ద్వారా దీవెన పొందుతున్న వాళ్ళు ప్రేమ చూపిస్తూ ఉంటే హృదయం నిండిపోతుంది. కానీ నిండిపోయి పొంగిపోకుండా దేవుడు మళ్ళీ కొంచెం క్రిటిసిజం, ఏదైనా కష్టం రాగానే ఇట్ జస్ట్ బ్యాలెన్సెస్ అవుట్ అనమాట. కొన్నిసార్లు ఏదో కృంగుదలలో ఉంటాం, ఎవరో వచ్చి ఫోన్ చేస్తారు, అక్క నీ మెసేజ్ ద్వారా ఈరోజు దేవుడు ఇట్లా మాట్లాడాడు అక్క, ఇట్లా బలపరచడానికి, కానీ ఏహే పక్కన పడే అని దేవుడు ఎట్లా అంటే సిస్టర్, ఈ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎస్పెషలీ ప్రతి చిన్న ఫీలింగ్ కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు సిస్టర్. ఈవెన్ ద స్లైటెస్ట్ ఫీలింగ్, చిన్న విషయంకి నేను ఏమన్నా బాధపడినా ఇన్ ద నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో దేవుడు అసలు ఉండనివాడు ఆ స్టేజ్లో. హీ మేక్ ష్యూర్ ఐఎమ్ ఆల్ రైట్, హీ మేక్ ష్యూర్ ఐఎమ్ అప్ అండ్ రన్నింగ్. సో ఆయనతో మనం నమ్మకంగా సహవాసం చేస్తూ బ్రతుకుతూ ఉంటే మనల్ని ఆయన నడిపిస్తాడు. సో క్రిటిసిజం హ్యాస్ మేడ్ మీ స్ట్రాంగర్ యాజ్ అ పర్సన్. క్రిటిసిజం యాక్చువల్లీ మేక్స్ మీ ఈవెన్ మోర్ ప్యాషనేట్ టు ప్రీచ్ ద గాస్పెల్. రాళ్ళేసిన వాళ్ళకి వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు. దే విల్ రియలైజ్ సూనర్ ఆర్ లేటర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఇవన్నీ అంటే లైక్ ప్రజలకి చాలా ఈజీ అయిపోయింది. దే డోంట్ డిస్క్లోజ్ దేర్ నేమ్స్ అండ్ పిక్చర్స్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ నేను ఒకటి నేర్చుకున్నా, వాళ్ళని దేవునికి అప్పగించి నువ్వు చూసుకో ప్రభా, బట్ ఐ ఫర్గివ్ దెమ్ అండ్ ఐ విల్ లెట్ గో. ఎందుకంటే ఈ లోపల పెట్టుకుంటే నేను నీ సేవ చేయలేను. నువ్వు నా ద్వారా పని చేయాలంటే ఏ హార్డ్ ఫీలింగ్స్ నాలో ఉండడం కుదరదు. సో ఐ విల్ ఫర్గివ్, ఐ విల్ లెట్ గో. నువ్వు చూసుకో, నీ బిడ్డలను ప్రొటెక్ట్ చేసుకొని నీ బిడ్డల నువ్వు సేఫ్ గార్డ్ చేసే బాధ్యత నీది. ఎందుకంటే నీ మిషన్లో ఉన్నాం మేము, మా కోసం బ్రతకట్లేదు, నీ మిషన్లో మేము ఉన్నాం, నీ రాజ్యం నేను అడ్వాన్స్ చేస్తున్నాం మేము. వాళ్ళని నువ్వు చూసుకో, పగ తీర్చుట నా పని అన్నాడు. సో మనకు అవసరం లేదు, అది ఆయన చూసుకుంటాడు. ఆయన బుద్ధి ఎట్లా చెప్పాలో ఆయన చెప్తాడు మనకి. వీ డోంట్ హ్యావ్ టు బాదర్, వీ హ్యావ్ టు బీ పీపుల్ ఆఫ్ పీస్. ఫర్గివ్ చేయడం, వదిలేయడం, ముందుకెళ్ళిపోవడం. And last question, all the young people here, coming from చదువుకుంటున్న వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇఫ్ యూ కుడ్ సే వన్ థింగ్, ఒక అడ్వైజ్ కానీ, వన్ థింగ్ యూ వుడ్ వాంట్ దెమ్ టు కీప్ ఇన్ దర్ హార్ట్స్, వాట్ వుడ్ ఇట్ బీ? ఇందాక మెసేజ్లో కూడా చెప్పాను, ఈ యవ్వన కాలం చాలా అమూల్యమైనది. సో మళ్ళీ రాదు. చాలా అమూల్యమైనది, చాలా ప్రమాదకరమైనది. సో ఇట్స్ లైక్ యు ఆర్ ఆన్ అ స్లైమీ గ్రౌండ్. ఎప్పుడైనా జారిపోవచ్చు, కానీ నిలబడాలి. ప్రభు కొరకు నిలబెట్టేది ఆయనే. నిలబడాలి అనే ఆశ ఉంటే, పాపంలో పడకుండా నిలబడాలి అనే ఆశ ఉంటే, జూట్లో యూదా పత్రికలో ఆఖరు వచనంలో ఒక మాట ఉంటుంది, తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిమంతుడైన మన రక్షకుడైన యేసు. సో టీనేజ్ గర్ల్గా నేను ఉన్నప్పుడు ఒకసారి సడన్గా భయం వచ్చింది సిస్టర్. లోకంలో పడిపోతామేమో, అందరికి వస్తుంది భయం. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు లోకంలో డిఫరెంట్ ఫోర్సెస్, డిఫరెంట్ టెంప్టేషన్స్ వస్తాయి. దేవుడు నాతో ఈ వచనం ద్వారా మాట్లాడారు. సో దేవుని కొరకు నిలబడాలి అనే ఆశ ఉంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది దేవుడే. సో స్పిరిచువల్గా హ్యావ్ సమ్ డిజైర్స్, కొన్ని ఆశలు కలిగి ఉండండి. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి. అట్లా ఎట్లా మీరు కెరియర్లో కొన్ని గోల్స్ అండ్ ఎయిమ్స్ కలిగి ఉంటారో, స్పిరిచువల్గా హ్యావ్ సమ్ గోల్స్. ఏది అవ్వాలో అది అవుతాను అనుకోవద్దు.
స్పిరిచువల్గా నేను ఇట్లా బ్రతకాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలి, దేవునికి నా ద్వారా మహిమ రావాలి. సో సెట్ సమ్ గోల్స్ స్పిరిచువల్ లైఫ్లో, వాటి కొరకు ప్రార్థన చేసుకోండి. వెన్ యూ ఎయిమ్ ఎట్ నథింగ్ యూ హిట్ ఇట్ ఆల్ ద టైమ్ అని ఒక మాట ఉంటుంది. కొంతమంది స్పిరిచువల్ లైఫ్లో ఎట్లా పోతే అట్లా పోదాంలే అనుకుంటారు. అట్లా కాదు, కొన్ని నిర్దిష్టమైన కొన్ని అంశాలు పెట్టుకొని మీరు వాటి కొరకు ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి. అల్టిమేట్గా మనల్ని నిలబెట్టేది దేవుడే, మనల్ని నడిపించేది దేవుడే. మన స్వంత శక్తితో అయితే మనం ఆయన కొరకు జీవించటము, పాపంలో పడకుండా ఉండడం అసాధ్యం. బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్, ఇట్స్ ఆల్వేస్ సఫిషియంట్. సో దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు రేపు దేవుడు మీలో చాలా ఇన్పుట్ చేస్తున్నాడండి. మీ హృదయాలలో దేవుడు చాలా మాటలు మీ హృదయాల్లో పెడుతున్నారు. అవన్నీ మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఇట్లా విని ఇట్లా వదిలేస్తే ఉపయోగం లేదు. ఏవైతే మీ లైఫ్లోకి దేవుడు ఇన్పుట్ చేస్తున్నారో వాటన్నిటిని మీరు వినియోగించుకొని మీ జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకొని ఒక అందమైన జీవితంగా మీరు తీర్చిదిద్దుకోగలిగితే యూ విల్ బీ బ్లెస్డ్ అండ్ యూ విల్ బీ అ బ్లెస్సింగ్. సో నా ఆశ ఏంటంటే వింటున్న దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని అప్లై చేసుకోండి. కొంతకాలం తర్వాత మీ గురించి 10 మంది చెప్పుకుంటారు, పలానా అక్క నాకు ఆశీర్వాదకరంగా, పలానా అన్నని బట్టి నేను దీవెన పొందానని. సో మనం బ్లెస్ అయిపోయి ఈ లోకంలో చనిపోతే ఉపయోగం కాదు. మనం బ్లెస్ అవ్వాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలి. సో మీరందరూ కూడా దేవుని కృపలో దేవుని వాక్యాన్ని అనుసరించి మీ జీవితాలను మలుచుకొని మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. చప్పట్లు కొడుతూ సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారికి మన యొక్క వందనాలు చెప్దాము. వారి యొక్క బిజీ స్కెడ్యూల్లో మన కొరకు ఇవాళ టైం తీసుకొని మరి దేవుడు వారి హృదయం మీద పెట్టిన వాక్యమును మనతో పంచుకోవటానికి, దేవుడు వారికి ఇచ్చిన అనుభవాల్లో నుండి, జ్ఞానంలో నుండి మనతో మాట్లాడడానికి, వారు మనల్ని ప్రేమించి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినందుకు మరలా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఇంకను మరి సిస్టర్ బ్లెస్సీ గారిని, అదేవిధంగా జాన్ వెస్లీ గారిని, వారి యొక్క 3 బిడ్డలను, వారి పరిచర్యను, వారి కుటుంబం అంతటిని దేవుడు ఇంకను అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.